ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుందాం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. ఆ ఆ ఆ ఆ బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. ఆడపిల్లలు పుట్టింటి నుంచి పట్టుకు పోకూడని వస్తువులు ఏమిటి? వస్తువులు ఒకటే కాకుండా అనేక విషయాల్లో, అనేక కోణాల్లో మనం అనేక విషయాలు చెప్పుకోవాలి. ఏమిటి అంటే, అత్తవారింటికి వెళ్ళినప్పుడు పూర్వకాలం చెప్తూ ఉండేవాళ్ళు, అమ్మాయికి భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి, పుట్టింటి ఆర్భాటాలు ఎప్పుడు కూడా అత్తవారింట్లో మాట్లాడకూడదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అని తల్లిదండ్రులు అమ్మాయికి చెప్పి పంపించేవాళ్ళు. అయితే అమ్మాయి ఏం చెయ్యాలి, ఏమి తీసుకెళ్ళాలి, ఏమి తీసుకెళ్ళకూడదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, అత్తవారింటి స్థాయి పుట్టింటి స్థాయి ఒకే రకంగా ఉండదు. ఒక్కోసారి శ్రీమంతుల ఇంటి అమ్మాయి, చాలా ఉన్నత కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయి పేదవాడిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళుతుంది. ప్రేమ భర్త మీదే కానీ అతనికి ఉండేటువంటి ఇంటి పరిస్థితుల మీద మాత్రం ఉండదు, అవగాహన అంతకంటే ఉండదు. అలాంటప్పుడు ఏమిటంటే, తను ఆర్భాటంగా పెరిగింది, శ్రీమంతుల ఇంట్లో పెరిగింది, అన్ని హంగులు సుఖ సౌఖ్యాలతో పెరిగింది, అవి కూడా ఇక్కడ కావాలని ఆరాటపడుతుంది. ఆరాటపడినప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళకేం కొదవలేదు కాబట్టి తల్లిదండ్రులు కూడా నా కూతురు కష్టపడకూడదు, నా కూతురు సుఖంగా ఉండాలి అని చెప్పేసి కావలసినటువంటి హంగులన్నీ అత్తవారింట్లో ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంతవరకు తప్పేమీ కాదేమో, కాకపోతే అసలు కథ అక్కడే మొదలవుతుంది. అక్కడేమిటి, అత్తవారింట్లో మరి మిగతా వాళ్ళందరికీ కూడా హంగులు వీళ్ళు చేయగలుగుతారా? ఒకవేళ వీళ్ళు చేసిన ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు దానికి అంగీకరిస్తారా? అక్కడే స్థాయి భేదం మొదలవుతుంది, తారతమ్యాలు మొదలవుతాయి. తర్వాత పట్టింపులు, సూటిపోటి మాటలు, అభిప్రాయ భేదాలు, ఆ తర్వాత ద్వేషాలు, కక్షలు, విడిపోవడాలు. అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? అబ్బాయి ఒకడే కాదు కదా ఇష్టపడేది, అతని పరిస్థితులను కూడా ఆవిడ ప్రేమించాలి, అతని స్థాయికి దిగజారాలి. అంటే కష్టపడటం అంటే ఏసీ లేకపోతే కష్టపడటం అని ఇక్కడ అర్థం కాదు. పుట్టింట్లో నేను ఏసీలో ఉన్నాను కాబట్టి అత్తవారింట్లో కూడా ఏసీ ఉండాలని, పుట్టింట్లో కారులో తిరిగాను కాబట్టి అత్తవారింట్లో కూడా కారులో తిరగాలని, అతనికి అంతటి ఉద్యోగం లేకపోయినా కూడా వైభోగాలు వెళ్ళపడుతూ ఉంటే ఆ తర్వాత కాలంలో తన పిల్లలు కూడా కష్టపడేటువంటి అవకాశం ఉంటుంది, తన భర్తకి అవమానాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని ఏమంటారు, స్థాయిని చూసి పెళ్లి చేసుకోవాలి. ఒకే రకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి పెళ్లి జరిగినప్పుడు ఇద్దరి స్థాయి ఒకే రకంగా ఉంటే అలాంటి ఇబ్బందులు రావు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతోంది, ప్రేమ వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ప్రేమ వివాహాలు జరిగినప్పుడు అతనితో పాటు అతని పరిస్థితులను కూడా ప్రేమించాలి, అక్కడి వ్యక్తుల్ని కూడా ప్రేమించాలి, వాళ్లతో సంతోషంగా ఉండాలి, వాళ్లతో అనుకూలంగా ఉండాలి. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత, పరిస్థితులు చక్కబడిన తర్వాత, వేరు కాపురం అయిన తర్వాత అప్పుడు కావాలంటే పుట్టింటి వైభోగాలని తెచ్చి అనుభవించవచ్చు. కానీ ఇలాంటివి ఏమిటి, చాలా చోట్ల అలాంటి తారతమ్యాల వల్ల కాపురాలు విడిపోతూ ఉన్నాయి. అందుకని పుట్టింటి వైభోగాలు ఎప్పుడు కూడా అసలు మా ఇంట్లో ఇలా చేస్తామండి, మా ఇంట్లో అలా తింటామండి, మీ దగ్గర లేదు
అనేటువంటి మాటను కూడా మాట్లాడకూడదని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా అసలు పుట్టింటికి వెడితే తెచ్చుకోవాల్సినవి ఏమిటి, ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి ఆడపడుచుకి తప్పనిసరిగా పుట్టింటి వాళ్ళు వెడుతున్న ప్రతిసారి కూడా బొట్టు పెట్టడం, ఆ తర్వాత వేరే ఊరి నుంచి వచ్చినప్పుడు కనీసం కరిగి లేకపోతే రవికెల గుడ్డన్నా ఇవ్వటం, భోజనం పెట్టి పంపించడం ఇత్యాదులన్నీ కూడా కనీస మర్యాదలుగా చెప్తారు. పుట్టింటి నుంచి తప్పనిసరిగా ప్రతి ఆడపిల్ల బ్రతికి ఉన్నంత కాలం కూడా తన తమ్ముళ్ళు కానీ, అన్నలు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ ఎవరున్నా వాళ్ళ దగ్గర పసుపు కుంకుమలు అడిగైనా తెచ్చుకోవాలి. ఎందుకంటే పుట్టింటి నుంచి పసుపు కుంకుమలు తెచ్చుకుంటే ఆ అమ్మాయికి సౌభాగ్యం. ఇంటి ఆడపడుచుకి పసుపు కుంకుమలు ఇస్తే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి, ఆ ఇంటి ఇల్లానికి కూడా సౌభాగ్యం అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఆ తర్వాత మరొక విషయం ఏమిటంటే, చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, పెద్దవాళ్ళు అనాది నుంచి పూజలు చేస్తూ ఉంటారు, విగ్రహారాధన చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏమిటంటే తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆస్తులైతే అందరికీ కావాలి, కానీ ఆ విగ్రహాలు మాత్రం ఎవరికీ అక్కరలేదు. పూర్వం ఎలా ఉండేది అంటే ఇంట్లో దేవతార్చన మాత్రం ఎవరికీ ఇచ్చేవాళ్ళు కాదు. ఆ ఇంటి వంశ పారంపర్యంగా ఆ ఇంటి కోడళ్ళే చేసుకోవాలి అనేటువంటి నియమాలు ఉండేవి. ఎవరో ఒక కోడలు ఎవరికి భక్తి ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆ దేవతార్చనకి పూజాధికారులు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతోంది, మాకు వీలు కాదంటే మాకు వీలు కాదని చెప్పేసి అందరూ పక్కన పెట్టేస్తూ ఉన్నారు. పూర్వకాలం ఎవరైనా వీలు కాకపోతే ఆడపిల్లలు అడిగినా కూడా మా ఇంటి దేవుణ్ణి మాత్రం మీ ఇంటికి ఇవ్వము అని చెప్పేసి విగ్రహాలను ఇచ్చేవాళ్ళు కాదు. ఇస్తే ఏమిటంటే మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తాం, అందుకని మాకేమైనా చెడు జరుగుతుంది, విగ్రహాలు వెళ్ళిపోతే మేము ఇవ్వమని చెప్పేసి పుట్టింటి వాళ్ళు పొరపాటును కూడా ఆడపిల్లకి విగ్రహాలు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ రోజుల్లో ఏం జరుగుతోంది అంటే, మాకక్కర్లేదని చెప్పేసి అందరూ ఏ గుళ్ళోనో పెట్టడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఆస్తులు ఆనందాన్ని ఇవ్వచ్చు, వైభోగాల్ని ఇవ్వచ్చు, కానీ ఏ ఇంటి దేవుడిని పూజించటం వల్ల వాళ్ళకి ఆ వైభోగాలు సిరి సంపదలు వచ్చాయో ఆ దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి మరెక్కడైనా పెట్టి ఆస్తులు మాత్రమే తీసుకెడితే మరి తర్వాత దాని పెంపుదల ఎలా ఉంటుంది? ఆ భగవంతుని అనుగ్రహం వీళ్ళకి ఎక్కర్లేదా? దాన్ని కూడా పంచుకోవాలి. దేవుళ్ళని పంచుకోక్కర్లేదు, ఎవరికి శ్రద్ధ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి చేసుకోవాలి. అందుకని ఇంటి దేవతార్చనైనా కూడా ఆడపిల్లలైనా నిర్లక్ష్యం చేయకూడదు. చూసిన ప్రతి వస్తువు నాకు కావాలి అని చెప్పేసి పోట్లాడి కూడా పుట్టింటి నుంచి వస్తువులు తెచ్చుకోకూడదు. ఎందుకంటే మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే, ఆడపిల్లని పుట్టింటికి పిలిచి మర్యాద చేయాలి తప్ప పిలవకుండా పుట్టింటికైనా వెళ్ళకూడదు అంటారు. ఎందుకంటే ఆడపిల్లకి ఏ కష్టం వచ్చినా పుట్టింటి వాళ్ళు ఆదుకోవాలి. ఎలాంటిది, కాన్పైనా తీసుకురావాలి, లేదా అత్తవారింట్లో ఏదైనా కష్టాలున్నా తీసుకురావాలి, లేదా భర్త పోవడం లాంటివి జరిగినప్పుడు తీసుకురావాలి, ఏదైనా ఆపద వచ్చినప్పుడు పుట్టింటి వాళ్ళు అన్నిటికీ ఆదుకుంటూ ఉండాలి. కానీ పుట్టింటి వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు, అమ్మాయి కూడా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు పిలవకుండా వాళ్ళ ఇళ్లల్లో ఫంక్షన్స్కి కానీ మరి దేనికి కూడా ఆడపిల్లలు వెళ్ళకూడదు. అదే మనకి సతీదేవి కథలో కనిపిస్తుంది. ఆదరంగా అన్న తమ్ములు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళ ఆదరణ లేనప్పుడు మాత్రం వెళ్ళి పోట్లాడి నాకు ఇది కావాలి అది కావాలి అని అర్థాంతాలు చేసి హక్కుల గురించి మాట్లాడకూడదు. అలా చేసినప్పుడు ఏమిటంటే బంధుత్వాలు దెబ్బతింటాయి, వాళ్ళ మధ్యలో ఉండేటువంటి సున్నితమైనటువంటి బంధాలు దెబ్బతింటాయి. ఆ తర్వాత ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆత్మీయంగా ఆదుకోవటానికి అన్నతమ్ములు దూరం అవుతారు. అందుకని ఇక్కడ ఉండేటువంటిది ఏంటి, అన్నతమ్ముల మధ్యలో అక్క చెల్లెళ్ళ మధ్యలో ఉండేటువంటివి సున్నితమైనటువంటి బంధాలు. ఆ బంధాల్ని కాపాడుకుంటూనే ఏదైనా తీసుకోవాలి, ఏదైనా పెట్టాలి తప్ప ఇది నాకు తప్పనిసరిగా ఉండాలి, వాళ్ళు చేశారు నువ్వు చెయ్యలేదు అని కొంతమంది పుట్టింటికి వెళ్ళి దెబ్బలాట తెచ్చుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమిటంటే వాళ్ళ మీద, ఈ అమ్మాయి మీద వాళ్ళందరికీ కూడా విముఖత్వం ఏర్పడుతుంది. అందుకని పుట్టింటి నుంచి ఏం తీసుకెళ్ళాలి ఏం తీసుకెళ్ళకూడదు అంటే చాలామంది ఉత్తరాలు రాస్తూ ఉన్నారు, పుట్టింటి నుంచి ఆడపిల్లలు ఎలాంటి వస్తువులు తీసుకెళ్లాలండి, ఏవి తీసుకెళ్ళకూడదు అని. అంటే బహుశా వాళ్ళ అభిప్రాయాలు మంచం తీసుకెళ్ళొచ్చా, చీపురు తీసుకెళ్ళొచ్చా, లేదా బియ్యం తీసుకెళ్ళొచ్చా ఇత్యాది వస్తువుల పట్ల వాళ్ళకి అనుమానాలు ఉండి ఉండొచ్చు. పుట్టింటి నుంచి దేనినైనా తీసుకెళ్ళొచ్చు ప్రేమగా ఇస్తే. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ముఖ్యంగా ఆర్భాటాలు చేయటం కోసం, పుట్టింటి వైభోగాల్ని అత్తవారింట్లో చూపించడం కోసం
ఏ వస్తువులు తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్ళటం వలన తన కాపురంలోనే చిచ్చు రేగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎప్పుడు కూడా తన ఆధిక్యతను చూపించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మన అహంకారం బయటపడుతుంది. ఆ తర్వాత మనతో ఎవరు కలవడానికి ముందుకు రారు. అత్తవారింట్లో కూడా అందరూ దూరం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరి వారి పరిస్థితుల్ని అనుసరించి, ఎవరి వారి స్థాయిని అనుసరించి సున్నితమైనటువంటి బంధాలు దెబ్బతినకుండా, ఆత్మీయతలు దెబ్బతినకుండా, ఒకరితో ఒకరు కష్టసుఖాలు పంచుకునేలాగా వీలైంది వాళ్ళు ఏది కలిగి ఉండి ఇస్తే దాన్ని ప్రేమగా స్వీకరించినప్పుడు అభిమానాలు శాశ్వతంగా నిలుస్తాయి. అత్తగారు చనిపోతే ఆమెకి సంబంధించిన వస్తువులు ఎప్పుడు ఆడపిల్లలకి ఇవ్వాలి అంటూ కొంతమంది ప్రేక్షకులు ఉత్తరాలు రాశారు. నిజమే, మనకి మన సాంప్రదాయంలో ఒక ఆనవాయితీ ఉంది. అత్తగారు చనిపోతే ఆమె ఒంటి మీద ఉండేటువంటి నగలు కానీ, చీరలు కానీ, ఆమె తాలూకు వాడేటువంటి వస్తువులు కానీ సాధారణంగా ఆడపిల్లలకి ఇచ్చేటువంటి ఆనవాయితీ మన సాంప్రదాయంలో నడుస్తోంది. అయితే వాటిని ఎప్పుడు ఇవ్వాలి అనేటువంటిది సందేహం. పూర్వం ఆడపిల్లలకి ఆస్తులు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. బాగా ఉన్నవాళ్ళైతే పసుపు కుంకుమ అని ఏదో ఎకరం పొలమో 2 ఎకరాల పొలమో అలాంటివి ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో లేని వాళ్ళు ఎలా ఇస్తారు, ఈ ఆడపిల్లని ఎలా చేసుకోవాలని కట్నాలంటూ మొదలయ్యాయి. అలా కట్నాలు ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళకి తర్వాత ఆస్తులు వచ్చినా కూడా ఆడపిల్లలకి ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. కేవలం కొడుకులు మాత్రమే ఆస్తుల్ని పంచుకునేవాళ్ళు. అలాంటప్పుడు పసుపు కుంకుమల కింద అని ఏదైనా ఇవ్వటం కానీ, లేదా ఆ తల్లికి చాలా బంగారం, పూర్వకాలం అయితే ఆడవాళ్ళు చాలా బంగారం పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇంట్లో వెండి వస్తువులు వాడుతూ ఉండేవాళ్ళు, వెండి కంచంలో భోజనం చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటప్పుడు ఆస్తులేవి కూడా ఆడపిల్లలకి దక్కట్లేదు కాబట్టి తల్లి వస్తువులన్నీ ఆడపిల్లలకి మాత్రమే ఇవ్వాలి అనేటువంటి సాంప్రదాయం మొదలైంది. తల్లి వస్తువులే కాదు, తల్లికి పుట్టింటి నుంచి, మరి ఆ తల్లి కూడా ఒక ఇంటి ఆడపడిచే కదా, ఆవిడ కూడా ఒక పుట్టింటి నుంచి వచ్చిందే కదా, ఆవిడకి ఆవిడ తల్లి పెట్టినటువంటి వస్తువులు, ఆవిడకి ఆవిడ తల్లి పశు కుంకాలకి ఇచ్చినటువంటి పొలాలు, చేలు, గట్రా, ఇళ్ళు అలాంటివి ఏవైనా ఉన్నా, ఆవిడ ఒకే కూతురై పుట్టింటి నుంచి ఏవైనా ఆస్తులు తెచ్చుకుని ఉన్నా ఆడపిల్లలందరూ కూడా పంచుకొని తీసుకుంటూ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా ఎప్పుడు తీసుకునేవాళ్ళు? సాధారణంగా స్థిరాస్తులు అనేటువంటి ఉంటే తర్వాతంతా కూడా రాతకోతలు చేసుకుని సంవత్సరం తిరగకుండా తీసుకునేవాళ్ళు. లేదు, ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కానీ, ఆవిడ వాడుకునేటువంటి విలువైనటువంటి వస్తువులు కానీ అయితే సాధారణంగా ఏం చేస్తారంటే 13వ రోజు రాత్రి దీపాలు పెట్టకుండానే ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళిపోవాలి అనేటువంటి నియమం ఉంది. అన్నదమ్ములు మాత్రమే, వాళ్ళ కుటుంబాలు మాత్రమే ఆ ఇంట్లో ఉంటాయి. ఆ తర్వాత ఆడపిల్లలంతా కూడా 13వ రాత్రి అసలు దీపాలు పెట్టకుండా అత్తవారిళ్ళకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేప్పుడే తల్లి మీద నుంచి తీసినటువంటి బంగారం అంతా కూడా వీళ్ళకి ఇచ్చి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత తిథి కార్యం మాసానికి ఒకసారి వచ్చినప్పుడు కానీ, లేదా సంవత్సరికాలప్పుడు కానీ, ఈ లోపల తల్లికి ఏమైనా స్థిరాస్తులు ఉంటే ఆడపిల్లలందరికీ కూడా పంచి రాసి ఇవ్వటాలు చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో విషయం చెప్పుకోవాలి అంటే, ఈ రోజుల్లో మార్పులు వచ్చాయి కదా. ఆడపిల్లలకి మగపిల్లలకి సమాన హక్కులు అనేటువంటిది మనకి చట్టం వచ్చేసింది. అలా ఉన్నప్పుడు ఆస్తుల్లో సగభాగం తీసుకుంటున్నారు. అలా సమాన భాగాలు తీసుకున్నప్పుడు బాధ్యతలు కూడా వాళ్ళు సమానంగానే స్వీకరించాలి. తల్లి తండ్రి వృద్ధులైనప్పుడు, వాళ్ళు అవసాన దశలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యతల్ని కూడా ఆడపిల్లలు కూడా సమంగానే పంచుకోవాలి. ఆ తరువాత ఆడపిల్లలకి మాత్రమే తల్లి ఒంటి మీది నగలు, తల్లి తాలూకు నగలు కాకుండా అందరూ బాధ్యతలు సమంగా పంచుకున్నప్పుడు, అందరికీ ఆస్తి హక్కులు సమంగా ఉన్నప్పుడు, ఆవిడ ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని కూడా మరి ఇంటి కోడళ్ళు కూడా చాకరీ చేస్తారు కదా, అందరికీ సమానంగా ఇవ్వాలి. అంటే ఆవిడ ఆశీర్వచనంగా ఇంట్లో కూతుళ్ళు, కోడళ్ళు అందరూ తలా ఒక వస్తువు పెద్దవాడిది ఆశీర్వచనంగా తీసుకున్నామని చెప్పేసి అందరూ సంతోషపడతారు, కలిసిమెలిసి ఉంటారు, ఆప్యాయతలు పెరుగుతాయి. ఎవరికి నచ్చింది వాళ్ళని కానీ, లేదా తలా ఒకటి కానీ తీసుకుంటే అందరికీ సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ కూడా సాధారణంగా చరాస్తులన్నీ 13వ రోజు చేసేస్తారు. స్థిరాస్తులన్నీ ఆ తర్వాత సంవత్సరం లోపగా చేసేటువంటి ఆనవాయితీ మనకి నడుస్తోంది. లేదా తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే ఎవరిది వాళ్ళకి ఏర్పాటు చేశారనుకోండి, అలాంటప్పుడు ఏమిటంటే
చరమైనటువంటి అంటే కదిల్చేటువంటి వస్తువులు మాత్రమే ఉంటాయి. వాటన్నిటినీ 13వ రోజు ఎవరికి కావాల్సినవి వాడు తీసుకోవచ్చు. అప్పుడు టైం లేకపోతే సంవత్సరం లోపల మళ్ళీ మళ్ళీ కలుస్తుంటారు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మంచి రోజు చూసి ఎవరి వస్తువులు వాడు తీసేసుకుంటే బాగుంటుంది తప్ప ఇక్కడ ఏ రోజు తీసుకోవాలి అనడానికి నియమం అంటూ ఏదీ లేదు. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళరథులెత్తి ఎదురేగరండి, జనులారా రండి, నిదురేగరండి, శుక్రవారపు సిరిని సేవించరండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. సిద్ధి బుద్ధుల నొసగు భారతీ మూర్తి, శక్తియుక్తుల నొసగు పార్వతీ మూర్తి, అష్ట సంపదల సగు శ్రీ సతీ మూర్తి, ముమ్మూర్తులకు మూలమీ దివ్య దీప్తి. కలలేని కన్నులకు కనిపించదండి, కలత ఎరుగని సతుల కరుణించునండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.